కామన్ ప్రాబ్లం ఎక్కువ శాతం పేషెంట్స్ వచ్చే ప్రాబ్లం అయితే నడుములో కానీ మెడల్లో కానీ డిస్క్ల. సో ఇది బ్రెయిన్, దాని కింది భాగం కంటిన్యూషన్ యాజ్ వెన్నుపూస అండి. ఇది వెన్నుపూస. సో వెన్నుపూస అనేది మన మెడ భాగం దగ్గర నుంచి మొదలయ్యి నడుం భాగం వరకు వస్తుంది. సో వెన్నుపూస నుంచి ఈ పసుపు రంగులో ఏవైతే కనిపిస్తున్నాయో పిక్చర్ రిప్రజెంటేషన్లో చూస్తే ఈ పసుపు రంగులో వచ్చేటివి వెన్నుపూస నుంచి వచ్చే నరాలు. సో అది పై భాగంలో వచ్చే నరాలు అక్కడి నుంచి చేతులకు వెళ్తాయి. అలాగే కింది భాగంలో వచ్చే నరాలు ఇక్కడి నుంచి ఇలా కాళ్ళకు వెళ్తాయి. సో ఈ వెన్నుపూస చుట్టూ మనకి ఏమి ప్రొటెక్షన్ కింద వెన్నుముక్క అనేది ఉంటుంది. సో ఒక వెన్నుముక్కకి ఇంకో వెన్నుముక్కకి మధ్యలో మీరు గమనిస్తే ఇక్కడ ఒక రబ్బర్ స్ట్రక్చర్ లాగా కనిపిస్తుంది. సో ఈ ట్రాన్స్పరెంట్ రబ్బర్ స్ట్రక్చర్ ఏదైతే ఉందో దాన్ని మనము డిస్క్ అని పడతాం. సో డిస్క్ అంటే నథింగ్ బట్ మీకు ఈజీగా అర్థం అవ్వడానికి చెప్పాలంటే మనకి మోకాల్లో గుజ్జు అంటాం కదా, అలాంటిది డిస్క్. కాకపోతే ఆ గుజ్జు మనకి నీరు రూపంలో ఉంటుంది, ఇది కొంచెం రబ్బర్ లాగా ఉంటుంది. సో మోస్ట్ కామన్ ప్రాబ్లం ఎక్కువ శాతం పేషెంట్స్ వచ్చే ప్రాబ్లం అయితే నడుములో కానీ మెడల్లో కానీ ఈ డిస్క్లు అనేటివి జారిపోయినాయి అని చెప్పేసి వస్తారు. సో ఎప్పుడైతే అవి జారిపోతాయో పక్కనున్న నరాల మీద ఒత్తిడి పెట్టి దానివల్ల సిమ్టమ్స్ స్టార్ట్ అవుతాయి.